ఏ కాకా, రైల్వేస్ లో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్ అని 4 జోన్స్ ఉంటాయి. బట్ మన హీరో ఎంటర్ అయ్యాక గేస్తే ఒకటే జోన్, అదే వార్ జోన్. అంతే భయ్యా, ఈ ఒక్క డైలాగే ఉంటుంది. ఆ తర్వాత మీరు థియేటర్ నుంచి లేసి వచ్చేయచ్చు, ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. లేదా ఈ సీన్ వరకు ఎంటర్ అయ్యి ఆ తర్వాత వచ్చేయచ్చు. సీరియల్ ఏమన్నా చూద్దామా అంటే ఆవిడకి డ్యాన్స్ వేయడానికి స్కోప్ ఎక్కడిచ్చారు? సాంగ్స్ ఎక్కడున్నాయి? సాంగ్ ఒక్కటి బాగాలేదు, గుర్తు పెట్టుకునేలా ఒకటి లేదు. సరే పోని కామెడీనైనా చూద్దామా అంటే 6 to 7 మెంబర్ కమెడియన్స్ ఉంటారు. ఎందుకు? ఒక పంచు పేల్దే. సరే, విలన్ అయినా చూద్దాం అనుకుని ఇంట్రెస్టింగ్గా కూర్చున్నారా? వాడు వీణ్ణేస్తాడంటాడు జాతర అయిపోయేలోపు, ఈడు వాణ్ణేస్తాడంటాడు జాతర అయ్యాక. మొత్తం ఇదే సోది. ఇందులో ఒక్క ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ మాత్రం ఉంటుంది భయ్యా, చెట్టు కట్టేసిన క్యారెక్టర్. ఇది నవ్యస్వామి గారు చేశారు. మన జనతా గ్యారేజ్ మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది చూసారా? అట్లాగే విలన్ ఇంటి మధ్యలో ఉంటుంది అన్నమాట ఒక చెట్టు. ఆ చెట్టుకు ఉంటుంది ఈవిడ ఏలాడుతూ. సారీ, కట్టేసి ఉంటారు. బట్ అక్కడి నుంచి బయట పడిందా అయిపోయింది మూవీ, అంతే అయిపోయింది. ఇంకేదైనా బ్యాలెన్స్ ఉందా అంటే ఈ మూవీలో మహా గొప్ప రిలేటివ్స్ ఉంటారు విలన్కి. వాళ్ళు వచ్చి జస్ట్ మనుషులు మర్డర్ చేసేసి వెళ్ళిపోతారు, ఆ తర్వాత కనిపించరు. మళ్ళీ మర్డర్ చేయడానికి వచ్చి భోజనం చేసి వెళ్తారు. ఇది ఓవరాల్గా మాస్ జాతర మన రవితేజ గారి మూవీ రివ్యూ. ఇదంతా విన్నాక కూడా మేము ఆయన ఫ్యాన్స్, మేము వెళ్తాం, మేము మూవీ చూస్తామంటారా? ఫస్ట్ మీకు టైం బొక్క, ఆ తర్వాత డబ్బులు బొక్క, ఆ తర్వాత ఇంటర్వెల్లో కొనే పాప్కార్న్ కూడా పెద్ద బొక్కే. ప్లీజ్ భయ్యా ప్లీజ్, ఇలాంటి మూవీస్ని చూసి ఎంకరేజ్ చేసి ఫ్యాన్స్ పరువు తీయకండి. డైరెక్టర్ గారు ఎందుకయ్యా ఇలాంటి మూవీస్? ఆల్రెడీ 10 years నుంచి ఒక్క హిట్ లేక రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ నిరుత్సాహంతో చచ్చిపోతుంటే మళ్ళీ ఇలాంటిది తీసి మాస్ జాతర దానికి పేరు, ఆ జాతరతోనే ఎండ్ అయిపోద్దనేమో ఆ మూవీని మాస్ జాతర అని పెట్టారు.